మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. ప్రస్తుతం జరుగుతున్న యుద్ధాన్ని నిలుపుదల చేయాలని ప్రపంచ శాంతిని కోరుతూ ఆత్మకూరులో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని యూటీఎఫ్ కార్యాలయం ప్రాంతం నుంచి మున్సిపల్ బస్టాండ్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. యుద్ధ కంచె ఉన్న అమెరికా సామ్రాజ్యవాదం నశించాలని, ప్రపంచ శాంతి కోసం యుద్ధం వద్దని, శాంతి కావాలని నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పట్టణంలోని సిపిఎం, సిఐటియు, ఉపాధ్యాయ సంఘాలతో పాటు పలు ప్రజా సంఘాలకు సంబంధించిన నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. మున్సిపల్ బస్టాండ్ వరకు సాగిన ఈ ర్యాలీ బస్టాండ్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద వక్తలు ప్రసంగించారు. ప్రపంచ శాంతిని కోరుతూ ప్రస్తుతం జరుగుతున్న యుద్ధం తీవ్రతరమైతే మూడో ప్రపంచ యుద్ధంగా మారే అవకాశం ఉందని, దీనిని వెంటనే నిలుపుదల చేస్తూ శాంతిని కోరుకోవాలని, అందుకు ఐక్యరాజ్య సమితి మరియు ఇతర దేశ ప్రధానులు ప్రయత్నం చేయాలంటూ వీరు కోరారు. యుద్ధం వల్ల ప్రపంచ దేశాలపై ఆర్థిక ప్రభావం చూపిస్తుందని, దేశంలోని అన్ని వస్తువుల ధరలు పెరిగిపోతాయని, ఇది సామాన్య ప్రజలకు తీరని నష్టం అంటూ ఆపే చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు శివప్రసాద్, సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి డేవిడ్ రాజు, సిఐటియు హజరత్తయ్య, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ సందాని, విద్యాసంఘం మహిళా నాయకురాలు గుల్హర్ బేగం, ఇందిరా, జ్ఞాన విజ్ఞాన వేదిక శ్రీనివాసులు, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. యుద్ధం వద్దు, శాంతి కావాలని చెప్పి ఈరోజు నిరసన ప్రదర్శన చేయడం జరిగింది. ఈరోజు ప్రపంచంలో అమెరికా, ఇజ్రాయెల్ ఏకపక్షంగా ఇరాన్ మీద దాడి చేయడాన్ని తీవ్రంగా మేము వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఒక దేశం యొక్క సార్వభౌమాధికారాన్ని దెబ్బతీసి అక్కడ ఉన్నటువంటి అధ్యక్షుడిని అతి కిరాతకంగా క్షిపణుల ద్వారా పేల్చివేసి చంపేయటం, వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కూడా 40 మందిని దాకా చంపటం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య, ఆటవిక చర్య. ఇది ప్రపంచ పోలీసుగా ఈరోజు అమెరికా వ్యవహరించాలని చెప్పి చూస్తుంది. దీన్నంతా కూడా ప్రజాస్వామ్యవాదులు, ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది మేధావులు అందరూ కూడా ఈ చర్యని మనం వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సందర్భంగా ఈ ఇరాన్లో జరిగేటటువంటి యుద్ధాన్ని మన భారతదేశంలో ఉన్నటువంటి మనం బాధ్యులుగా, పౌరులుగా మనం ఎందుకు వ్యతిరేకిస్తున్నాం అనే దానికి ఒకటే ఒక కారణం. ఈరోజు ఒక డాలర్లు ఖర్చు చేయాల్సినటువంటి ఒక బ్యారెల్ ఆయిల్ కొనేదాని కోసంగా $63 ఖర్చు చేసే పరిస్థితి ఈరోజు ఉంది. ఈ రోజు నిన్న జరిగినటువంటి హార్మోజ్ జలసంధిని దిగ్బంధనం చేసింది ఇరాన్. హార్మోజ్ జలసంధిని దిగ్బంధనం చేసిన ఫలితంగా ఈరోజు $63 ఉన్నటువంటి బ్యారెల్ రేటు ఈరోజు $73 పెరిగింది. అంటే ఒక్క 5 రోజుల్లోనే $10 పెరిగింది. $10 పెరిగిన దాని ఫలితంగా మన భారతదేశం లాంటి తృతీయ ప్రపంచ దేశాలన్నింటిలో కూడా విపరీతంగా ధరలు పెరిగే అవకాశం ఉంది. అదేవిధంగా ఇంధన ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా ప్రజల మీద పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ విపరీతమైనటువంటి భారాలు పడేటటువంటి ప్రమాదం ఉందని చెప్పి ఈ సందర్భంగా భారత ప్రభుత్వాన్ని కూడా ఈ యుద్ధాన్ని నివారించేదానికోసంగా
గతంలో ఏదైతే అలీన విధానాన్ని అవలంబిస్తున్నటువంటి మన భారతదేశ ప్రభుత్వం ఏ కారణం చేతనో ఏ ఒప్పందం చేతనో ఈ విధానాన్ని పక్కన పెట్టి ఈ రోజు జరుగుతున్న యుద్ధంలో ప్రేక్షక పాత్ర వహించడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. ఇప్పటికైనా మన భారతదేశం గత వైఖరిని పునరుద్ధరిస్తే ఇప్పటికైనా ఆ యుద్ధాన్ని ఆపేదానికోసంగా ఇరు దేశాలతో ఐక్యరాజ్య సమితితో భద్రతా మండలితో వాళ్ళందరితో కూడా చర్చలు జరిపి వెంటనే శాంతి సామరస్యాలతో యుద్ధాన్ని ముగింపు చేసే దాంట్లో మన భారతదేశం యొక్క పాత్ర ఉండాలని చెప్పి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను. మనం కోరుకుంటూ ఈ ర్యాలీని మనం చేయడం జరిగింది. ఈ ర్యాలీని ఉద్దేశించి ముందుగా మన మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ జేబీబీ ఎవరైనా కూడా యుద్ధం కనుక వస్తే ఆ దేశంలో ఉన్నటువంటి ఆర్థిక వనరులు అన్నింటినీ కూడా యుద్ధంలో ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. దేశం కొన్ని వ్యతిరేకంగా ఈరోజు ప్రజా సంఘ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ, శాంతి ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఇప్పుడే కామరాజ్ అధ్యక్షులు చెప్పినట్టు ఈరోజు దక్షిణ ఆసియా అంతా ఈస్ట్ కంప్లీట్ గా యుద్ధం సగంలో అల్లాడిపోతా ఉంది. ఒక పక్క ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికా ఈ మూడు యుద్ధం చేసుకుంటా ఉంటే దానివల్ల నష్టపోయే దేశాలు అరబ్ కంట్రీస్ మొత్తం ఈరోజు కంప్లీట్ గా ఆయిల్ మీద కానీ, ప్రజల మీద కానీ, స్కూల్ విద్యార్థుల మీద దాడులు విపరీతంగా జరుగుతాం. దీని ప్రధాన కారణం అమెరికా ఏమైనా ప్రపంచ పోలీస్ గా వ్యవహరిస్తూ ఎక్కడైతే ఆయిల్ సంపద ఉంటుందో, ఎక్కడైతే వనరులు ఉంటాయో ఆ వనరులను స్వాధీనం చేసుకునే దానికి ఆ దేశాల్లో తన పని మనుషులు లాంటి వాడిని ఒక ప్రధాని చేసి ఆ దేశాల సంపద దోచుకునే దానికి మాత్రం యుద్ధం చేస్తా ఉంది. ఈరోజు ఈ యుద్ధం మూడో ప్రపంచ యుద్ధంగా మారే అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఈ మూడో ప్రపంచ యుద్ధం మారకుండా ప్రపంచంలో ఉన్నటువంటి శాంతిని ఆకాంక్షించే దేశం మన భారతదేశం. మన భారతదేశం కూడా ఒక అడుగు ముందుకేసి చర్చలు జరిపేదానికోసంగా మన పాత్రను పోషించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. ఈరోజు అమెరికా అంటా ఉంది కంప్లీట్ గా ఇరాన్ ని ధ్వంసం చేసేస్తాను, ఇరాన్ అధ్యక్షుడిని కూడా చంపేశాము, ఇంకా ఎవరైనా ఆడ ప్రధాని ఎవరు కావాలన్నా కూడా వాళ్ళందరినీ చంపేస్తా ఉంటుంది. ఇదేమైనా వాడి ఇల్లు చెప్తా, ఇదేమైనా డబ్బా జాగీదా అనుకుంటా ప్రపంచం. దీన్ని ఐక్యరాజ్య సమితి చూస్తూ ఉంటా ఉంది. ఐక్యరాజ్య సమితి అమెరికా చేతిలో కీలుబొమ్మగా మారిపోయింది. ఈ రోజు ఐక్యరాజ్య సమితి తీవ్రంగా ఖండించకుండా నామకావస్థగా అమెరికా ఆర్థిక వనరుల మీద ఆధారపడుతుండే ఐక్యరాజ్య సమితి ఈ రోజు ప్రపంచంలో ఏం చేస్తున్నా కూడా డమ్మీగా ఉంది. మిత్రులారా, అసలు ఈ శాంతి ర్యాలీ ఎందుకు జరపాలా మీరు అని చెప్పి చాలా